మైకి నువ్వు తీసుకొచ్చి సార్ మీ ప్రత్యర్థులు మిమ్మల్ని రాజకీయంగా విమర్శించాలి లేకుంటే ఎదుర్కోవాలి అనుకున్నప్పుడల్లా మిమ్మల్ని సీఎం రేస్లో పంపిస్తూ ఉంటారు. ఏంటి అసలు మీ సీక్రెట్? నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మీతోటి ఏమన్నా ఇబ్బందికరం ఉందా? సో ఎవరి అభిమానం వారిది. నేను సీఎం రేస్లో లేను అని అనేక పర్యాయాలు చెప్పాను. నేను కాంగ్రెస్లో ఒక సామాన్య కార్యకర్తను. అప్పుడు అదే, ఇప్పుడు ఇది. గార్ల ఖమ్మంలో కలపాలనే డిమాండ్ కూడా ఉన్నది. ఆ శాఖ కూడా బహుశా మీదే అనుకుంటా. అట్లా ఏమన్నా గార్లని ఖమ్మంలో కలిపే అవకాశం ఏమన్నా ఉందా? డే బిఫోర్ ఎస్టర్డే గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి వేదిక మీద చెప్పారు, రాష్ట్రంలో కొత్త జిల్లాలు చేసేది కానీ ఉన్న జిల్లాలు మార్చేది కానీ లేదు, తగ్గించేది కాదు, తగ్గించేది కానీ లేదు అని స్పష్టంగా చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే ఆనాటి ప్రభుత్వం అన్సైంటిఫిక్గా చేశామని అనేక రిప్రజెంటేషన్లు వస్తున్నాయో దాన్ని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టుని అసెంబ్లీలో ప్రతిపక్షాల సమక్షంలో డిస్కస్ చేసి ప్రజా తీర్పుకు అనుగుణంగా వాటి మీద మార్పులు చేర్పులు ఉంటాయి. మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఆ చర్చకైనా ఏదైతే స్పెసిఫిక్గా సైంటిఫిక్గా చేసే ఈ జిల్లాల రిపోర్టు వచ్చినప్పుడు ఆ చర్చకైనా అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్షులని చెప్పుకునే నాయకుడు, ఆనాడు జిల్లాలు చేసిన నాయకుడు అసెంబ్లీకి ఆ రోజైనా వస్తుందేమని రావాలని ఈ వేదిక ద్వారా వారిని కోరుతున్నాను. కళ్ళుండి చూస్తే కనిపిస్తాయి, కళ్ళు ఉండి కూడా నేను కళ్ళు మూసుకున్నా నాకేమీ కనిపించడం లేదంటే అది చూపించడం కష్టం. అభివృద్ధి ఏం జరిగిందో అసంపూర్తిగా మధ్యలో వదిలేసిన పోయిన వాటిని ఎన్ని కంప్లైంట్ చేశామో, నువ్వు తెల్లగాగితాన్ని నల్లింకు పూసి జనానికి చూపించి మభ్య పెట్టాలని చూపించిన అనేక జీవోలని కార్యరూపం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టింది. అది చూస్తే వారికి అర్థమవుతుంది. ప్రధానంగా ఒకటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కన్న తల్లి లాంటిది, కడుపులో కుండ, చల్లటి కుండ లాంటిది. దౌర్జన్యాలకో, దందాలకో, అక్రమాలకో, భయభ్రాంతులు చేసి రాజకీయ లబ్ధి పొందాలనో ఎవరైనా ఆలోచిస్తే దాన్ని తప్పకుండా ప్రభుత్వం చట్టం తను చేసుకుపోతుందని చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. సార్, మొన్నటి వరకు సిపిఐ మీతో పొత్తులో భాగంగా ఉన్నది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తు ప్రధానంగా మీ మున్సిపాలిటీలోనే వేరుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. సిపిఐ పార్టీ అప్పుడు పొత్తుంటుంది, ఇప్పుడు పొత్తుంటుంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఇది, ఫ్రెండ్లీ కాంటెస్ట్. వారు పోటీ చేస్తారు, వీరు పోటీ చేస్తారు, ఎవరు గెలిచినా ఫ్రెండ్లీనే ఉంటుంది. అంటే మీ మిత్రపక్షమే మీ మీద విమర్శలు చేస్తుంది, దానికి సమాధానం చెప్పాలని మీ విపక్షం ప్రశ్నిస్తుంది. సరే, విపక్షం వారి పద్ధతిలో, విపక్ష పద్ధతిలో కొట్లాడుకోవచ్చు. మిత్రపక్షం గురించి వాళ్ళు మాట్లాడితే దీంట్లో ఏంటో వారి లాభం, వారి లబ్ధి ఏంటో
వారికి వచ్చేదేందో. వాళ్ళు నిన్న సిపిఐ నారాయణ కూడా చెప్పారు కదా సార్, తల్లిపాలకు పోతపాలకు మధ్యన యుద్ధం సరే ఆ సబ్జెక్ట్ నేను అనేది మనం మెయిన్ ఏజెండా డైవర్ట్ అయిపోతుంది మీకు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ప్రతిపక్ష వాళ్ళు బాకీ కార్డులని ప్రచారం చేస్తున్నారు. కులం బంగారం 2500 ఒంటరి మహిళలకి, వికలాంగులకి 4000 ఇవన్నీ ఇంకా బాకీ ఉన్నారని బాకీ కార్డు చూపించి ప్రచారం చేస్తున్నారు. ఈ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నది ఇందాక నేను చెప్పిన 25 నిమిషాలు స్పష్టంగా చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి, అడిగే రైట్ మాకు ఎందుకుందో నేను స్పష్టంగా చెప్పాను. మేము చెప్పినవి కొన్ని చేయని అన్నది నిజం, చేస్తామని కూడా చెప్తున్నాం. ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకత్వం వల్ల అస్తవ్యస్తమైంది, దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక్కొక్క స్కీమ్ని ప్రజలకు అందిస్తున్నాం అనేది ప్రజలే యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీవిస్తున్నారు, ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అది ప్రధాన ప్రతిపక్షకి ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. అన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఈ చందాలు, దందాలు, దౌర్జన్యాలు, కబ్జాలు అన్నది ఈ ప్రభుత్వం ఉపేక్షించదు, యాక్సెప్ట్ చేయదు. ఒకరోజు వెనక ముందు తప్పు ఎవరు చేసినా వాళ్ళు శిక్షకు అర్హులు. తప్పకుండా చట్టం తన పని తని రైట్ టైంలో చేసుకుంటూ పోతుందన్న. సార్ నమస్తే. తర్వాత ఒకళ్ళు అమెరికాకి పోతారు, ఇంకొకళ్ళు ఇంకొక దగ్గర పోతారు. ఒకళ్ళు అమెరికాకి పోతారు, ఇంకొకళ్ళు ఇంకో దగ్గర పోతారు. అదే వాళ్ళ ఆక్రోశం. అందుకే ఆ నోరు పారేసుకునేది, ఆ బరస్ట్ అయ్యేది, ఆ అసభ్య పదజాలం. తప్పకుండా ఆల్రెడీ దాని మీద మీ అసోసియేషన్ అన్నింటిలో ఈ మధ్య అక్రిడేషన్